లోక్సభ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నామన్నారు మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటున్న మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ తో సాగర్ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డీసీపీ గారు ఉన్నారు. అడుగుదాం సార్. నమస్తే సార్. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? నమస్కారం అండి. ఈ హౌస్ ఆఫ్ పార్లమెంట్ 2024 ఎలక్షన్ కోసం మన జిల్లా తరఫు నుంచి మొత్తం ఈ డిప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ పోలీస్ అది చేయడం జరిగింది. మన సిపి సార్ గైడెన్స్ ప్రకారం మన అన్ని అండ్ మన ఈసీఐ గైడ్లైన్ ప్రకారం మన అన్ని డిప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తయారు చేసాము. ఇది కొన్ని డిప్లాయ్మెంట్ అయింది. అందరికీ వాళ్ళ రోల్ క్లారిటీ చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను కూడా బ్రీఫింగ్ చేశాను. మన ఏసీపీ, సిఐస్, ఎస్హెచ్ఓస్ అందరు బ్రీఫింగ్ చేశారు. నిన్న ఏసీపీ సార్ కూడా స్వయంగా వచ్చి ఇక్కడ బ్రీఫింగ్ చేశారు. డిప్లాయ్మెంట్ అండ్ ఎల్డబ్ల్యూ పోలింగ్ స్టేషన్లో కూడా డిప్లాయ్మెంట్ అన్నీ మనం చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకా మన ఈ మంచిర్యాల జిల్లా ఒక ఎల్డబ్ల్యూ జిల్లా లోపలే వస్తాయి. దీనికోసం ఎల్డబ్ల్యూ గురించి కూడా ఒక సెపరేట్ ప్లాన్ ఉంది. దీంట్లో మన దగ్గర ఇప్పుడు గ్రేహాన్ పార్టీ ఉన్నాయి, మనకి గడ్చిరోలి కూడా బార్డర్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాణహిత రివర్లో అటు సైడ్ తరఫు నుంచి కూడా వాళ్ళు C60 పార్టీస్కి పంపేశారు. ఈ కాంబింగ్ ఆపరేషన్ గురించి ఇన్ఫార్మెంట్స్కి కూడా మనం యాక్టివేట్ చేసాం. సో అన్నీ పీస్ఫుల్గా జరగాలి ఎట్లా మనం ఇన్షూర్ చేస్తాము. మంచిర్యాల జిల్లాలో అన్ని చోట్ల 6 hours వరకు ఓటింగ్ సమయం ఇస్తే మరి మంచిర్యాల జిల్లాలో 4 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఓటర్కి ఎలాంటి ఓటు వేయడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్? అదే మనకి మంచిర్యాల జిల్లా ఎల్డబ్ల్యూ ప్రభావిత జిల్లా ఉంది. దీని కోసం ఇది టైమింగ్ 7 AM నుంచి 4 PM వరకు ఉంటాయి. బట్ ఒకటి మాత్రం ఇది డిఓ నుంచి కూడా క్లియరిటీ ఇవ్వడం జరిగింది. జన్నారం మండల్ ఒకటి ఉంది, అది మంచిర్యాల డిస్ట్రిక్ట్లో వస్తాయి. బట్ ఏరియా అసెంబ్లీ ఈ మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఆదిలాబాద్ లోపలే వస్తాయి. సో దీనికి టైమింగ్ వేరే ఉంది. అది 7 to 6 ఉంటాయి దానికి. అది కూడా బ్రీఫింగ్ ప్రెస్ నోట్తోని కూడా చెప్పడం జరిగింది డిఓ తరఫు నుంచి కూడా. అండ్ మనం కూడా ఈ మీడియా మిత్రులతో సహాయంతో కూడా ఇది చెప్తున్నాము. మీరు కూడా ఇది చెప్పాలి అందరికీ. సో దీని గురించి ఇది అన్ని ఊరు తిరిగి కూడా మనం ఫ్లాగ్ మార్చ్ చేసినప్పుడు, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ చేసినప్పుడు కూడా అందరి ప్రజలకి ఈ టైమింగ్ గురించి అండ్ వాళ్ళు ఈ ఓటింగ్ హక్కు గురించి చెప్పడం మనం చెప్పాము. లోక్సభ ఎన్నికల్లో ఈ 48 hours అనేది మెయిన్ కీలకం. ఇలా ప్రలోభాలు గురి చేసేడానికి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది 48 hours మనకి చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఈసీఐ తరఫు నుంచి సెపరేట్గా గైడ్లైన్ ఉంటాయి. అది ఈ వైన్ షాప్ గురించి, ఇది లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ గురించి, క్యాష్ సప్లై గురించి అండ్ మన ఈ అవుట్ సైడ్ ఓటర్స్, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అన్నీ మనం చూసుకుంటున్నాము. అండ్ FST, SST ఇప్పుడు కూడా నడుస్తుంది. అండ్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తే మనం చర్యలు తీసుకుంటాము. పెద్ద ఎత్తున పోలీసులను సిబ్బందిని పెట్టి తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వేసుకునేందుకు వీలుగా పోలీసు ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఈ డీసీపీ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి సాగర్, V6 న్యూస్, చెన్నూరు.